అన్న మీరు చెప్పండి, గత నెల రోజుల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి కూర్చోవడం, ధర్నాలు చేయడము, ముట్టడికి పాల్పడడం ఇలాంటివి చూస్తూనే ఉన్నాము. కనీసం గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమన్నా కాల్స్ రావడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, లేదంటే ఎవరైనా అధికారులు వచ్చి వాళ్ళని మీ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం ఇప్పటివరకు ఏమైనా జరిగినాయి అన్న? నా పేరు రామూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, కాల్స్ రావాలంటే వాళ్ళకి నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవైతున్నాయో ఏ శాఖల ఏవేవి ఖాళీలు ఉన్నాయంటే యుద్ధ ప్రతిపాదికన వాళ్ళకు సర్వే చేసి వేయాలనుకుంటే వేస్తారు. కానీ వాళ్ళు వచ్చిందే అధికారంలోకి వచ్చిందే దొంగ మాటలు చెప్పి వాళ్ళు చేసింది ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు లేదని ఉంటే వాళ్ళు స్వతహాగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇచ్చిన ఉద్యోగాలు కావు. గడిచిన ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ని వీళ్ళు రిజల్ట్స్ మాత్రం అనౌన్స్మెంట్ చేశారు. ఈ రోజు వరకు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇక రెండవది ఏంటంటే, ఆ రోజు ఎవరైతే ఇదే ఉద్యోగాల భర్తీ కోసం కొట్లాడిన దొంగలు అవుతున్నారో ఆ దొంగలందరికీ ఆ రోజు గడిచిన ప్రభుత్వానికి ఎవరెవరైతే విద్యార్థుల తరపున, యూనివర్సిటీ తరపున, ఉద్యోగాల తరపున పోరాటం చేసిన వాళ్ళందరూ పిలిచి ఏం చేశారంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఏం ఉద్యోగాలు ఇచ్చారు? ఎమ్మెల్సీలని, మార్కెటింగ్ చైర్మన్లని, కార్పొరేట్ చైర్మన్లని. నిన్న మొన్న 30 వచ్చినాయి. దాంట్లో కూడా ఉన్నారు ఏదైతే ఎన్ఎస్ఏ నాయకులు ఒక 5-6 ఉన్నారు. తర్వాత అంతకంటే ముందు చూసినాం టీవీలు పెట్టి తీన్మార్ మల్లయ్య ఒకటి, ఇప్పుడు ఏదైతే ఉంది బల్మూరు వెంకట, ఆ పిల్లగాడు ఏం చదువుకుంటో కూడా తెలియదు, ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్తారు. ఆయనకెట్ట తెలుసు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగం, గ్రూప్ 2 ఉద్యోగం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఖాళీల ప్రక్రియ ఇవన్నీ తెలవాలంటే నిజంగా చేసుకొని ఒక చెట్ల కింద కూర్చొని చదువుకుంటే ఆకలి, అజ్ఞానం, అక్షరాస్యత ఇవన్నీ తెలిసిన వాళ్ళకే ఇవి అర్థమవుతాయి. ఉట్టే కార్పొరేట్ స్థాయిలో ఉండి నువ్వేదో అగ్రవర్ణాలలో నుంచి వచ్చి ఇలా నిరుద్యోగులను దొంగలనుడు, అమ్మాయిలు మాట్లాడుతుంటే ఎవరో నిన్ను ధర్నా చేస్తుంటే కూడా బల్మూరు వెంకట్ వీళ్ళు బౌన్సర్లో పెట్టుకొని వాళ్ళ మీదకి దాడులు చెప్పి దానికి పోవడు ఏంది ఇదంతా? అసలు మీరు నిరుద్యోగులు అవుతారా? మీరు కాదు కదా. మీరు ఎన్నో కార్పొరేట్ కంపెనీలలో పనిచేసి వచ్చిన వాళ్ళు. మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు మమ్మల్ని అన్నాడు కాదు, వీళ్ళే మిమ్మల్ని అంటారు, మీరే కార్పొరేటర్లు అంటారు. ఇదే తీన్మార్ మల్లయ్యను చూసినాం మనం ఎన్నోసార్లు. మీడియాలో అందరిని తీసుకొచ్చి ఉద్యోగాల ప్రక్రియ లేదు, కానిస్టేబుల్లో అన్యాయం జరిగింది, ఎస్ఐలలో అన్యాయం జరిగింది అన్నాడు. ఏడవ అనుకున్నాడు అని మేము అడుగుతున్నాం. ఇవాళ నువ్వు ఏడున్నావు? అయ్యాను ఇందిరా పార్క్ కాడ దాడులు చేస్తారు నిరుద్యోగుల మీద, ఉద్యోగుల మీద. ఇప్పుడు జూన్లో ఓపెన్ అయినాయి. ఏది గురుకులాలు అయితేంది, డిగ్రీ కాలేజీలు అయితేంది, అన్ని విద్యా సంవత్సరం జూన్లో ఓపెన్ అయింది. ఈ రోజు వరకు ఎక్కడన్నా హాస్టళ్లలో కానీ, మెయింటెనెన్స్ విషయాలలో కానీ, ఇప్పుడు మన అడ్మిషన్లలో కానీ ఒక్కసారైనా ప్రభుత్వం దాంట్లో పట్టించుకుంటుందా? పట్టించుకోవట్లే. ఇప్పటికీ ఓపెన్ గవర్నమెంట్ వచ్చి 7 నెలల దగ్గరకు వస్తుంది. అందాదా ఇవాళ గురుకులాలలో 100 మంది 200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. పాములు గరిచి, నీళ్లు లేక, సరైన సౌకర్యాలు లేక. ఏ ఒక్కరోజన్నా రేవంత్ రెడ్డి స్పందించట్లే. 10/10 వచ్చిన 10th విద్యార్థులకు మీరంతా నా తమ్ముళ్ళు, నేను కూడా మీ లెక్క చదువుకున్నా, మీరే నాకు దిక్కని చెప్పిండు. ఏది మరి ఆ విద్యార్థులకు ఏం చేస్తున్నావు? ఇవాళ నువ్వు టీచర్ పోస్టులు ఇప్పటికీ 4 సార్లు టెట్ పెట్టి ఫిల్టరింగ్ చేసినావు విద్యార్థులని. ఫిల్టరింగ్ చేసిన విద్యార్థులకు నువ్వు డైరెక్ట్ 15 రోజుల గ్యాప్లో డిఎస్సి నోటిఫికేషన్ ఎట్లా చదువుతారు? వాళ్ళు చదువుకోలేరు కదా. మీ అందరూ ఏమని కొట్లాడుతున్నారంటే యుద్ధ ప్రతిపాదికన దీన్ని తీసుకోండి, నిజంగా ఉద్యోగాలు అనే ప్రేమతో మాట్లాడండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది నిరుద్యోగులకు సపోర్ట్ చేసే ప్రభుత్వం కాదు. నిక్కాసుగా తేలిపోయింది. తెలంగాణ ప్రజలైతేనేది, తెలంగాణ నిరుద్యోగులు అయితేంది, తెలంగాణ యువకులు అయితేంది మనం గమనించాలి. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో ఇవాళ నిరుద్యోగులం కాదు, వాస్తవంగా తెల్లోడు పోయి నల్లోడు వచ్చింది అన్నట్టుగా ఆ ప్రభుత్వమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరోజు కూడా మా మీద దాడులు చేయలే, ఏ ఒక్కరోజు కూడా ఎవరిని కూడా తెలంగాణ ప్రభుత్వం కొట్టియలే. తెలంగాణ ప్రభుత్వమే వాస్తవంగా ప్రజలకు న్యాయం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు న్యాయం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలలకే దీని యొక్క స్థితిగతులు, గుణాలు మొత్తం బయటపడ్డాయి. 100% రియలైజేషన్ అవుతున్నాం. నిరుద్యోగులకు కనుక యుద్ధ ప్రతిపాదికన 2 లక్షల ఉద్యోగాల భర్తీ కనుక చేయకపోతే నీ ఉప ఎన్నికలు వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు అనేది నేను చెప్తా ఉన్నాం మేము.